పబ్లిక్ కామెంట్స్ ఒకసారి చూద్దాం. మోడీ దిగిపోతే దేశం బాగుంటుంది, బడ్జెట్ అంకెల గారడీ మాత్రమే, అంతా అధికారంలో ఉన్న వారి స్వార్థ ప్రయోజనాల కోసమే, అంతకంటే పెద్ద తేడా ఏమీ లేదు. తూచ్. తెలంగాణలో కాంగ్రెస్ ఏం చేస్తుంది? రాహుల్ గాంధీ అపోజిషన్ లాగా అంత గట్టిగా కొట్లాడుతాడు, మాట్లాడు అన్న కాంగ్రెస్ ఏం చేస్తుందంటే ఏం చేస్తలేదు. కాంగ్రెస్ ఏం చేస్తలేదు, నా బీజేపీ ఏం చేస్తలేదు, బీఆర్ఎస్ చేసింది కూడా ఏం లేదు. చేయాలన్న చిత్తశుద్ధి కూడా వీళ్ళకి లేదు. వెరీ క్లియర్. అందుకే అంటున్నా కదా, ఎమోషనల్ ఇష్యూస్ మీద కాదు మనం ఈ దేశంలో పార్టీలని నాయకులని ఎన్నుకోవాల్సింది. మన డెవలప్మెంట్ ఏంటి, మన పిల్లలకు అందుతున్న విద్య ఏంది, రోగం వస్తే మనకి వైద్యం అందుబాటులో ఉందా, మన పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయా, మన వ్యవసాయం ఏ పరిస్థితిలో ఉంది, మెరుగైన జీవితాన్ని గడపడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా. కానీ పార్టీలు దాని చుట్టూ తిప్పవు కదా మనల్ని ఒక కొన్ని భావోద్వేగ అంశాల చుట్టూ మనల్ని తిప్పుతూ ఉంటాయి. దాంట్లో మనం బడి కొట్టుకుపోతుంటాం, దాని ప్రకారం మనం ఓట్లేస్తుంటాం. ఎప్పుడైతే డెవలప్మెంట్ అనే అంశం మీద చర్చ జరుగుతుందో పార్టీలు అన్నీ కూడా ఆ లైన్లోకి వస్తాయి. ఓహో, ప్రజలు ఇట్లా లేరు, ఈ రకంగా ఆలోచిస్తున్నారు అని ఆలోచించి వాళ్ళు కూడా ఆ లైన్లోకి వచ్చి పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్కి 2.9% అట. ఎంత గొప్ప బడ్జెట్ ఇది! 2.9%. ఎంత గొప్ప బడ్జెట్ ఇది! ఇక మిగతా ఎన్ని వదిలేయండి. ఇక ఒక్క రెండే అంశాలు, విద్యా వైద్యం మీ కేటాయింపులు ఎంత. ఇక మీకు మిగతా అన్నీ తిరిగేసి ఇది అది లెక్కలు ఇవన్నీ మాకు అవసరం లేదు. దానికి కేటాయించిన బడ్జెట్ ఎంత చెప్పండి. బడ్జెట్లో విద్యా వైద్యం, నిరుద్యోగ సమస్య, వ్యవసాయం, ప్రకృతి వనరులు పెంపొందించే చర్యలు లేవు. ఇవాళ నిరుద్యోగ అంశం చాలా తీవ్రంగా ఉన్నది. మరి అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేరు, మరి ప్రైవేట్ ఉద్యోగాలను పెంపొందించడానికి లేదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి యువతకి ఏమైనా రుణాలు ఇచ్చి లోన్లు ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం. ఇవాళ దేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో అతి ముఖ్యమైన సమస్య ఆన్లైన్ బెట్టింగ్. ఈ ఆన్లైన్ బెట్టింగ్ల మీద మీ ఆలోచన ఏంది? ఎంతోమంది పిల్లలు చనిపోతున్నారు, పేరెంట్స్ ఆర్థికంగా ఇబ్బందుల్లో నెట్టబడుతున్నారు. ఇట్లాంటి సామాజిక రుగ్మతలు ఎన్నో ఉన్నాయి ఈ దేశంలో, వాటిని ఎదుర్కోవాలి కదా. కేంద్ర ఆర్థిక సర్వే చెప్పింది, ఫుడ్కి సంబంధించిన అంశాన్ని కూడా వాళ్ళు ప్రస్తావించారు. ఏమని? ఈ జంక్ ఫుడ్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థని దెబ్బతినే ప్రమాదం ఉన్నది, లావెక్కుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతున్నది, ప్రజల యొక్క ఆరోగ్యం చాలా దెబ్బతింటున్నదని చెప్పింది. దానికి ఏం చర్యలు తీసుకోబోతున్నారు? కల్తీ ఫుడ్ ఈ దేశం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య, ఎయిర్ క్వాలిటీ దేశం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య. మరి వీటన్నిటి మీద మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? దీనికి ఇంత కేటాయించడం ఇది కాదు కదా, కేటాయింపుల లెక్క కాదు. దేశం ఎదుర్కొంటున్న ఇలాంటి ఎన్నో సమస్యల మీద ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి కదా. రాహుల్ సార్ ఉన్నన్ని రోజులు మోడీ సార్కు ఢోకా లేదు. ఇది కూడా కరెక్టే, ఇది కూడా లైనే. ఆయన ఇవాళ కనబడితే మళ్ళీ అమాసకు మళ్ళీ పుణ్యానికో కనబడతారు, మళ్ళీ కనబడి ఇక మధ్యలో 53 లక్షల బడ్జెట్లో కేంద్రం హెల్త్ ఎడ్యుకేషన్ కేటాయించిన బడ్జెట్ జస్ట్ 3 లక్షల కోట్లు. మళ్ళీ దేశం 4th లార్జెస్ట్ ఎకానమీ. అట్లుంటుంది మరి కథ, అట్లుంటుంది మనతోని. ఇప్పుడు ఫ్యూచర్ అంటే ఏంటండి? ఫ్యూచర్ అంటే ఇప్పుడున్న జనరేషన్, భవిష్యత్తులో వాళ్ళే కదా ఇవాళ రూల్ చేయాల్సింది, దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది. నేటి బాలలే రేపటి పౌరులు అంటాం మనం. మరి ఇప్పుడున్న పిల్లలకి మనం సరైన విద్యను అందిస్తేనే రేపు దేశం ఇంకా ముందుకెళ్తుంది. నువ్వు వాళ్ళని ఏమి ఎడ్యుకేషన్ మీద వాళ్ళకి అనారోగ్య బారిన పడితే ఆరోగ్యం మీద దృష్టి పెట్టకుండా ఏం దేశాన్ని డెవలప్ చేస్తారు? ఏదో పేపర్లో రాసి దీర్ఘకాలిక ప్రణాళిక అని ఈనాడు. ఏం దీర్ఘకాలిక ప్రణాళిక? అన్న ఫోన్ ట్యాపింగ్ పైన మాట్లాడండి. ఇవేం ఆయనకు అయిపోయినాయి ఈ ఫోన్ ట్యాపింగ్లు, కార్ రేసింగ్లు. అవి అయ్యేది లేవు, పోయేది లేవు. కొత్త పార్టీ ఉంటేనే ఫ్యూచర్ ఉంటుంది. నెక్స్ట్ యోగి ఇస్తాడులే అన్న, యోగి పిఎం అవగానే అందరికీ కావాల్సినవి ఇస్తాడు. వికసిత్ భారత్ అంటారు, 80 కోట్ల మందికి రేషన్ ఇస్తున్నామని చెప్తారు. పేద దేశంగా మారుస్తున్నది
రాజకీయ నాయకులే. దయచేసి ఇది ఒక పార్టీ లాగా చూడకండి. ఎవరు అధికారంలో ఉన్నా ఇదే సిచ్యువేషన్ ఉన్నది, ఏం మార్పు ఏం లేదు. అన్న ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ హెల్త్ ఇస్తే చాలు. కవిత ఫోన్ ట్యాపింగ్ విచారణకు వస్తే టానిక్ రావు కేసీఆర్ అసలు విషయం ప్రజలు తెలుసుకుంటారు. సో ఇది ఓవరాల్గా బడ్జెట్కి సంబంధించి ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఇందులో మనం మాట్లాడుకుంటూ వెళ్తే చాలా సమయం పడుతుంది. అసలు పట్టించుకోలే. 8 మంది ఎంపీలు ఉండి ఏం చేస్తున్నారు, అన్నీ మేమే తెస్తున్నామని గొప్పలు చెప్పుకుంటారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పేరు లేదు. రఘు గారు బీఆర్ఎస్ పార్టీ నాటకం చూసారా? దొంగ నాటకాలు. కేసీఆర్ వయసు గురించి వారు ఉన్నప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలే. ఎలా చేశారు అరెస్ట్లు? అప్పుడు అధికారంలో ఉన్నారు కదా, కనబడవు అప్పుడు. వరంగల్లో కొండా సురేఖ గురించి మేడారం గురించి మాట్లాడండి, ఏముంది? (104) ఉద్యోగులకు 11 నెలలుగా జీతాలు లేవట. కరుణించారా ఈ కేకేని? కరుణించరా ఈ కేకేనట మా సిరిసిల్ల నాయకునికి. ఆయనని పట్టించుకుంటలేరన్నది ఆ కార్యకర్తల ఇదనమాట. ఇప్పుడు ఆడ కేటీఆర్ అధికారంలో ఉందా అంటే కేటీఆర్ ఎమ్మెల్యే కావచ్చు, కానీ సిరిసిల్లలో ఇంకా కేటీఆర్దే నడుస్తుంది. ఆడ ఉన్న అధికారులంతా ఆయన చెప్పిందే వింటున్నారట. మీరు చెప్పింది 100% కరెక్ట్. అన్న ఒకసారి మా ఆటోల గురించి మాట్లాడండి. రేవంత్ ఎప్పటికీ 4 దొంగలను అరెస్టు చేయడు. ఆయన ఆల్రెడీ క్లియర్గా చెప్పిండు కదా, జైల్లో ఉన్న ఒకటే, ఫామ్ హౌస్లో ఉన్న ఒకటే అని చెప్పిన తర్వాత ఇంకేముంటుంది అన్న? సిబిఐ కాళేశ్వరం ఎంక్వైరీ అటే పోయింది. సిబిఐకి ఇచ్చిన దాని వెనకాల ఉన్న మతలబే అది కదా. ఆయన ఏంటంటే ఇప్పుడు పీసీ ఘోష్ అనే కమిషన్ వేసిండండి. కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, ఇమీడియట్గా ఏం చేయాలా? ఆ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా యాక్షన్లోకి వెళ్ళాలి. యాక్షన్ తీసుకోకుండా తీసుకుపోయి సిబిఐని పడేసిండు. వీళ్ళందరూ అనుకొని కూడబలుక్కొనే ఆ పని చేశారు 3 పార్టీలు, డౌటే లేదు అందులో. ఎందుకంటే వీళ్ళకి కావాల్సిన వాడు మెగా కృష్ణారెడ్డి కాబట్టి ఆయనను కాపాడడం కోసం ఆ వ్యవహారం. మీరు కార్ రేసింగ్ కేసు చూడండి, ఏమన్నాడు రేవంత్ రెడ్డి? సంతకం పెడతాడు గవర్నరు, సంతకం పెట్టమని తెల్లారి అరెస్ట్ చేస్తా అన్నాడు. సంతకం పెట్టి నెల అయిపోయింది, జూబ్లీహిల్స్ సెలక్షన్ 2 నెలలు అయిందా దగ్గర. మరి ఇంతవరకు అతిగతి లేదు. ఏమైంది కార్ రేసింగ్ కేసు? కార్ రేసింగ్ కేసుకి భూములకు సంబంధం ఉంది. ఎందుకంటే ఆ టోటల్ ఎపిసోడ్లో ఉన్న ఆ గ్రీన్కో అనే కంపెనీ, ఆ ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ మదర్ కంపెనీ గ్రీన్కో కంపెనీ ఓనర్ అనిల్. ఆ అనిల్ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళతో తిరుగుతున్నాడు. దాన్ని కూడా తీసుకుపోయి ఆటకెక్కించారు. ఏ కేసు ఉన్నది? హరీష్ రావు అసెంబ్లీలో అడిగిండు ఔటర్ రింగ్ రోడ్ స్కామ్ గురించి. అబ్బా నువ్వే అడిగినావు కదా అని నేను సిట్ వేస్తా అన్నాడు. అని 6 నెలలు అయిపోయింది రేవంత్ రెడ్డి అని. ఇంతవరకు సిట్టు లేదు, స్టాండు లేదు. ఏమైనా ఇవన్నీ? టానిక్ కేసు స్టార్టింగ్లోనే కాంప్రమైజ్ కేసు అది, ఇంతవరకు దాని మీద యాక్షన్ లేదు. ఏమైంది? భూముల కేసులు ఏమైనాయి? ఒక్క గుంట భూమి రికవర్ చేసి రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో కలిపిరా? 25 లక్షల ఎకరాలు పోయిన లెక్కలు చెప్తున్నాయి కదా. 25 లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు పట్టాలుగా మారినాయి అని చెప్తున్నారు కదా. ఏం యాక్షన్ ఉన్నది? ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మీరు ఏదో చేస్తారంటే మీరు నమ్మాలనా? ఏం చేయరు వీళ్ళు. ఒకవేళ చేసినా ఏమన్నా ఆ కేటీఆర్నో అటో ఇటో చేసి ఈ మున్సిపల్ ఎలక్షన్లు జిహెచ్ఎంసీ అటు ఇటు అయిపోయిన తర్వాత ఏమన్నా ఒక 10-15 రోజులు ఏమైనా లోపల పెడితే పెట్టవచ్చు. అంతకు మించి ఏమి చేయరు. ఎందుకంటే అది చెప్పుకోవాలి కదా మరి రేవంత్ రెడ్డికి. ఇప్పుడు ఇంకొక 3 ఏళ్ళ తర్వాత ఎలక్షన్స్ ఉంటాయి, ఇంకొక 1 ఇయర్ అవకాశం ఉంది. 1 ఇయర్ తర్వాత బీఆర్ఎస్ అవినీతి చేసింది అంటే మరి నువ్వేం చేసినావా అని అడుగుతారు జనం. అప్పుడు చెప్పుకోవడానికి కూడా ఏముండదు కదా. సో చెప్పుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి మేబీ ఏమైనా ప్రయత్నం చేస్తే చేయొచ్చేమో. అంతకుమించి ఇందులో జరగదు. ₹1 రికవరీ చేయడు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి చెప్పిన 1,00,000 కోట్లు కక్కిస్తామన్నది వీళ్ళు దాని మీద దృష్టి పెట్టరు.
ఆ. రఘు అన్న, మన దేశంలో బిగ్ స్కేల్ ఇండస్ట్రీలు సెట్ అవ్వవు. మన దేశం బాగుపడాలి అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రావాలి అంటే యువతకి ప్రోత్సాహకాలు, రుణాలు ఇవ్వాలి. వాళ్ళలో కొంత స్కిల్స్ డెవలప్ చేసే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం మనం చేయం. ఈ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి చిన్న చిన్న కంపెనీలను మొత్తం ఖతం చేసి పడేస్తున్నాయి. ఆకునూరి మురళి గారితో ఇంటర్వ్యూ చేయండి. విద్యా వ్యవస్థ ఏం మార్పు చేశారో అది అడగండి. లైవ్ ప్రోగ్రామ్ చేయండి తప్పకుండా. ఆర్టిజన్స్ గురించి మాట్లాడండి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. పెట్టిందే పెట్టక బ్రదర్, ఎందుకు ఇది? హరీష్ రావుకు నోటీస్ పేరు ఎలక్షన్ ఐడి ప్రకారం ఇవ్వలేదట, మరి కేసీఆర్కి ఎందుకు? వీళ్ళు పేర్లు ఇవ్వలేదు, మాకు ఆడికొచ్చి నోటీసి, ఈడికొచ్చి నోటీసి, నేను ఆడికైతేనే వస్తా. తప్పు చేసినాక ఇవన్నీ ఎందుకు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఓపెన్గా చెప్పండి. ఇప్పుడు మీ కూతురే అంటుంది నువ్వు ఫోన్ ట్యాప్ చేసినావు, అల్లుని ఫోనే ట్యాప్ చేసినావు అని. దానికి ఆన్సర్ చేయి ఫస్ట్. అంటే కవిత గారు మాట్లాడిన దానికి ఆన్సర్ చేయండి. చేతగాని ప్రభుత్వాలు అంతే అండి. గవర్నమెంట్ రిటైర్మెంట్ ఏజ్ పెంచుతారా? ఇక పెంచితే ఇక వంగబెట్టి కుదురుతారు. ఇప్పటికే 60 ఏళ్ళు పైన పెంచిర్రు. పెరిగింది ఆ ఉద్యోగులకు నచ్చట్లేదు, నిరుద్యోగులు మోసపోతున్నారు. ఇప్పుడు ఇంకా ఎంత పెంచుతారు? 100 ఏళ్ళని పెట్టండి, లేకపోతే చనిపోయేదాకా ఉద్యోగం అని పెట్టండి, అయిపోతుంది. రఘు అన్న, రేవంత్ రెడ్డి ఓటుకు నోటు మాఫీ కోసమే ఈ నాటకాలట. అందరిది అంతే ఉంది అన్న. ఇంకో ప్రత్యామ్నాయం రావాలి. బీసీల రాజ్యం వస్తేనే వీరందరినీ బయటకు గుంజి తిన్నది కక్కించే మనగాడు వస్తాడట. చూద్దాం. సీఎం లేడు కదా అన్న, మరి బట్టి ఏం యాక్షన్ కేసీఆర్ పై తీసుకోరాదన్న? అది పాలసీ డెసిషన్, అది ప్రభుత్వాలు తీసుకోవాలి. బట్టియా, ముఖ్యమంత్రి, ఇంకోటి కదా, అది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ విచారణ చేసి యాక్షన్లోకి దిగాల. చేయాలంటే మీకు చిత్తశుద్ధి ఉండాలి ఫస్ట్. చలో నెక్స్ట్. నిన్న కేసీఆర్ విచారణ ఇది. నమస్కారం. మాజీ సర్పంచ్ల బిల్లుల గురించి సీతక్క గారిని అడగండి. అన్యాయం పాపం. ఇది రేవంత్ రెడ్డి అంటాడు కేసీఆర్ హయాంలో బిల్లులు కదా మేమెందుకు ఇస్తామంటాడు. ఇప్పుడు నువ్వు ఓడిపోయి ఇంకో ప్రభుత్వం వస్తుంది, మరి ఆయన కూడా అట్లే అంటే నువ్వు ఇచ్చే బిల్లుల మీద అది కాదు కదా. గవర్నమెంటే కదా. లొట్టపీస్ కేసుకి ఇంత లొల్లా? అది లొట్టపీస్ కేసేనా, మరి లొల్లి ఎందుకు? వీళ్ళు ఏమైపోయిందంటే అదంతా వాళ్ళకి నెగిటివ్గా ఇది అవుతున్నది. భయపడుతున్నారు వాళ్ళు బాగా. అంటే మీరు ఎంత భయపడుతున్నారు అన్న అంశం ప్రొజెక్ట్ అవుతుంది తప్ప మీరు ధైర్యంగా కేసును ఎదుర్కొంటున్నట్టు లేదు. అవతలోనే డిఫెన్స్లోకి నెట్టేసినట్టుగా వ్యవహారం లేదు. ఉద్యోగుల పిఆర్సీ గురించి మాట్లాడండి. ఈ ఫోన్ అక్రమ ట్యాపింగ్ గురించి వార్తలు చెప్పకండి, విని బోర్ అనిపిస్తున్నది. అట్లే ఉన్నది కథ. హిందూ ముస్లిం ఉన్నంత వరకు బీజేపీకి ఢోకా లేదట. బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ ఉన్నంత వరకు తెలంగాణ పొలిటీషియన్స్కి ఢోకా లేదు. నేను ఫస్టే చెప్పిన, ఈ ఎమోషన్ అంశాల మీద చర్చతోనే మన ఎలక్షన్ మొత్తం కంప్లీట్ చేస్తున్నారు. ఐఎమ్ గుడ్. కేసీఆర్ని ఎప్పుడో మర్చిపోయారు ప్రజలు, లీడర్లు తప్ప. హైకోర్టు ఓపెన్ కోర్టులో విచారణ చేస్తున్నది. కేసీఆర్కు అంత భయం ఎందుకు? పాకిస్తాన్ ఆటగాళ్ళు భయపడినట్టున్నారు. మ్యాచ్ క్యాన్సిల్ అట. లీగ్ మ్యాచ్లు మేము ఆడమని చెప్తుంది పాకిస్తాన్. ఏది T20 వరల్డ్ కప్లో. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి మీటర్ రీడర్ల కోసం మాట్లాడండి. వాళ్ళ ఉద్యోగాలకు ఎసరు పెట్టిండు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 5 DAలు పెండింగ్లో ఉన్నాయి. కొత్త పిఆర్సీ ప్రకటన లేదు. ప్రభుత్వం దీనిపైన ఎందుకు జాప్యం చేస్తోంది? లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆవేదన గురించి ప్రశ్నించండి. వీళ్ళు ఏమంటారు, ఇంకొక 10-12 వేల కోట్ల బకాయిలు ఉన్నాయి, నెలకు 700 కోట్లు ఇస్తామని చెప్తున్నారు. వీళ్ళు అంత ధర్నాలు గిరణాలు అంతా వేస్తే ఆ 700 కోట్లు ఇస్తే ఎప్పటిదాకా కావాలి? అది కేసీఆర్ లైన్ అట. అందుకే లైన్లు జనాలు ఉండొద్దు, జూలనే ఉండాలి. అందుకే బయటికి రావద్దని చెప్తున్నారు. ఆయన కూడా బయటకు వస్తలేడు. నీకింత నాకింత అనుకున్నాక ఏ కేసు ముందుకు పోదు. అంతే కదా, మేము అదే చెప్తున్నాం. ముందుకు పోదు,
పోనీయరు. గతంలో కేటీఆర్ కేసీఆర్ ఫ్యామిలీ ఎట్లా అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి మాఫియాలాగా తయారై దోసుకున్నదో ఇప్పుడు కూడా ఇదే పని, వీళ్ళు అదే పని చేస్తున్నారు. ఎవరి లెక్క ఇప్పుడు ఆ రోజు ఏమైంది, ఆ రోజు ఏమో ఓన్లీ కుటుంబం తిన్నది, ఇక్కడ ఏమవుతున్నది మొత్తం టీం అంతా తింటున్నది. కుటుంబం తింటున్నది, వాళ్ళకి దగ్గర వాళ్ళు తింటున్నారు, వాళ్ళు తింటున్నారు, వీళ్ళు తింటున్నారు. అక్కడ నలుగురు తింటే ఇక్కడ 40 మంది తింటున్నారు. అవినీతే. ఆ నలుగురిలో జనం లేరు, ఈ 40 మందిలో జనం లేరు. కనీసం పార్టీ కార్యకర్తలు కూడా లేరు. అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు లేరు, ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు లేరు. కేవలం ఆ అధికారాన్ని పంచుకుంటున్న కొంతమంది మాత్రమే తింటున్నారు. ఆడ కుటుంబం తిన్నది, నలుగురు తిన్నారు, ఇక్కడ 40 మంది తింటున్నారు. సింపుల్, అంతకుమించిన తేడా ఏం లేదు ఇక్కడ. సమగ్ర కుటుంబ సర్వే డబ్బుల గురించి అడగండి. ఓ ధర్నా పెట్టండి బ్రదర్, రేవంత్ రెడ్డి ఇంటికి ముందు ధర్నా చేయండి. ఈ కేసీఆర్ మళ్ళీ చంద్రబాబు పని అంటాడు. తను చేసిన తప్పు గురించి మాత్రం చెప్పాడు. రాజకీయ నాయకులంతా దొంగలు, జర్నలిస్టులు కూడా బ్లాక్మెయిల్ చేస్తుంటారు. డౌట్ ఏముంది? ప్రతి దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అందులో ఉంటారు, ఇందులో ఉంటారు, చేసేవాళ్ళు కూడా ఉంటారు.